గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వచ్చు, అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానివ్వచ్చు ఒక గుడ్ న్యూస్. రీసెంట్‌గా మీరు ఎక్కడ చూసినా ఎయిత్ పే కమిషన్ అనే ఒక వర్డ్ అయితే వినుంటారు. అసలు ఏంటి ఎయిత్ పే కమిషన్? దీనివల్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఎలా బెనిఫిట్ అవ్వబోతుంది? ఇప్పుడు వరకు మినిమమ్ బేసిక్ సాలరీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి 18,000 అంటే 18,000 అనేది మినిమమ్. దానికి తక్కువలో అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి లేదు. ఇప్పటి నుంచి ఆ మినిమమ్ సాలరీ అనేది 41,000 అవ్వబోతుంది. 18,000 నుంచి 41,000 అవ్వబోతుంది. మీ మినిమమ్ సాలరీయే 41,000 ఉంటుంది. మినిమమ్ ఇది. అంటే నార్మల్‌గా ఈ పే కమిషన్స్ ఏంటంటే, అంటే కొన్ని ఇయర్స్‌కొకసారి రివ్యూ చేస్తారు. ఇన్‌ఫ్లేషన్‌ని బేస్ చేసుకొని, ఎకనామిక్ గ్రోత్ బేస్ చేసుకొని, ఇది సరిపోతుందా లేదా అని రివ్యూ చేసి, ఆ సాలరీ అయితే రివైజ్ చేస్తారు. సో, ప్రతి ఒక్క పొజిషన్‌లో ఉన్న వాళ్ళకి అంటే ఇది మినిమమ్ సాలరీయే 41,000 అయినప్పుడు, ఇంకా ప్రతి లెవెల్స్‌లోనూ ఈ సాలరీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది చాలా హ్యూజ్ అని చెప్పొచ్చు మనము. గవర్నమెంటే ఇలా ఇనిషియేటివ్స్ తీసుకొని చేసింది. బట్ ఐటీలో పనిచేసే వాళ్ళకి మాత్రం చాలా కష్టకాలమే అని చెప్పొచ్చు ఇంకా కూడా. 20 ఇయర్స్ బ్యాక్ ఉన్న సాలరీస్‌కి అటు ఇటుగానే ఉన్నాయి ఇప్పుడు గూడా. 20 ఇయర్స్ బ్యాకు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేసిన వాళ్ళని ఐటీలో సాలరీస్ ఎంత అని అడిగితే 3,00,000 అలా స్టార్ట్ చేసుంటారు. ఇప్పుడు గూడా చాలా కంపెనీస్ 3.5, 4,00,000 మాత్రమే ఇస్తున్నాయి ఫ్రెషర్స్‌కి. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి?